ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ ఒక స్టూడెంట్ గురించి. ఆమె తన టీచర్పై అట్రాక్ట్ అవుతుంది. అతనిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టీచర్ కూడా తనకి దూరంగా ఉండలేడు. మూవీ స్టార్టింగ్లో మనం కైరో అనే అమ్మాయిని చూస్తాం. ఆమె తన స్కూల్కి వెళ్తోంది. కైరో మదర్ మరియు డాడ్ తనతో పాటు ఉండరు. అందుకే ఆమె వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక రైటర్ అవ్వాలని కోరుకుంది. కైరో త్వరగా స్కూల్కి చేరుకుంటుంది. ఆమె క్లాస్కి వెళ్ళినప్పుడు మిల్లర్ ఆమెను చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే క్లాస్ స్టార్ట్ అవ్వకముందే కైరో వచ్చింది. యాక్చువల్లీ మిల్లర్ ఎప్పుడూ ఒక రైటర్ అవ్వాలని కోరుకున్నాడు. కానీ మిస్టేక్తో టీచర్ అయ్యాడు. మిల్లర్ కైరోని తన పేరు అడుగుతాడు. అప్పుడు ఆమె తన పేరు చెప్తుంది. తన మదర్ మరియు డాడ్ లాయర్లని కూడా చెప్తుంది. మిల్లర్ కైరోని కొన్ని బుక్స్ చదవమని అడుగుతాడు. కానీ కైరో ఆల్రెడీ ఆ బుక్స్ చదివింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు కొద్దిసేపట్లో కైరో ఫ్రెండ్ విన్నీ అక్కడికి వస్తుంది. ఆమె కూడా ఈ క్లాస్లో స్టూడెంట్. విన్నీ కైరోని తనతో పాటు బయటకు తీసుకువెళ్తుంది. ఆ పిల్లలు బయటకు వెళ్లిన తర్వాత మిల్లర్ కైరో బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో అతనికి ఒక అడల్ట్ బుక్ దొరుకుతుంది. మిల్లర్ ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మిల్లర్ ఫ్రెండ్ బోరిస్ అక్కడికి వస్తాడు. బోరిస్ కూడా ఆ స్కూల్లో ఒక కోచ్. అతను మిల్లర్కి తాగడానికి కాఫీ ఇస్తాడు. మిల్లర్ దగ్గర నుండి కైరో బుక్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మిల్లర్కి కైరో బుక్స్లో మిల్లర్ రాసిన బుక్ దొరుకుతుంది. దాన్ని చూసి ఇద్దరూ సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే మిల్లర్ పెళ్లికి ముందు బుక్స్ రాసేవాడు. కానీ అతనిలో ఇంకా ఒక రైటర్ బ్రతికే ఉన్నాడు. నెక్స్ట్ సీన్లో మనం మిల్లర్ని తన వైఫ్తో చూస్తాం. మిల్లర్ వైఫ్ కూడా ఒక రైటర్. మిల్లర్ తన వైఫ్తో, ఈరోజు క్లాస్లో ఒక స్టూడెంట్ నా బుక్ చదువుతోంది అని చెప్తాడు. ఇది విని మిల్లర్ వైఫ్ అతని దగ్గరకు వచ్చి రొమాంటిక్గా మారడం స్టార్ట్ చేస్తుంది. కానీ అదే టైంలో అతనికి తన బాస్ నుండి ఒక కాల్ వస్తుంది. అది మిల్లర్ మూడ్ని స్పాయిల్ చేస్తుంది. మరుసటి రోజు మిల్లర్ స్కూల్లో తన ఫ్రెండ్ బోరిస్తో కూర్చుంటాడు. ముందున్న వ్యూని చూస్తూ, ఈ ఫారెస్ట్ చాలా భయంకరంగా ఉంది అని మిల్లర్ బోరిస్తో చెప్తాడు. కానీ అప్పుడే అతను అదే ఫారెస్ట్ నుండి కైరో రావడం చూస్తాడు. మిల్లర్ కళ్ళు ఆమె నుండి తొలగవు. బోరిస్ కైరోకి తినడానికి ఒక బిస్కెట్ ఇస్తాడు. కైరో బోరిస్ బిస్కెట్ని చాలా పొగుడుతుంది. ఎందుకంటే అతను దాన్ని తనే చేసుకున్నాడు. అందుకే బోరిస్ తనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. బోరిస్ వెళ్లిన తర్వాత మిల్లర్ కైరోతో, నువ్వు ఈ ఫారెస్ట్ నుండి ఒంటరిగా వస్తావు. నీకు భయం లేదా అని అడుగుతాడు. దానికి కైరో మిల్లర్తో, ఈ ఫారెస్ట్లో నేనే అతి భయంకరమైన విషయానికి అని చెప్తుంది. అదే టైంలో స్కూల్లో బోరిస్తో మాట్లాడటానికి విన్నీ ఉద్దేశపూర్వకంగా తన బుక్స్ కిందకి పడేస్తుంది. యాక్చువల్లీ విన్నీకి బోరిస్ నచ్చాడు. ఈ విషయానికి బోరిస్కి చాలా బాగా తెలుసు. అందుకే అతను విన్నీని, నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి విన్నీ మాటలు దాటవేయడం స్టార్ట్ చేస్తుంది. బోరిస్ దగ్గరకు రావడం స్టార్ట్ చేస్తుంది. కైరో కూడా ఇదంతా చూస్తుంది. అందుకే ఆమె విన్నీ దగ్గరకు వెళ్లి, నువ్వు ఎలా చేయగలవు? అతను మన టీచర్ అని చెప్తుంది. దానికి విన్నీ కైరోతో, బహుశా నువ్వు నన్ను చూసి జెల్లస్ అవుతున్నావేమో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం కైరోని ఇంట్లో చూస్తాం. అక్కడ విన్నీ కూడా తనతో పాటు ఉంది. విన్నీ కైరోని తన మదర్ మరియు డాడ్ గురించి అడుగుతుంది. దానికి కైరో తన మదర్ మరియు డాడ్ ముంబైలో ఉన్నారని చెప్తుంది. విన్నీ కైరోతో, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, ఇంకా నువ్వు ఎప్పుడూ నిన్ను చూపించుకోవడానికి ట్రై చేయవు అని చెప్తుంది. దానికి కైరో తనతో, నేను బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకోవడం లేదు. నేను కేవలం స్మార్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. విన్నీ తనతో, నాకు బోరిస్తో అఫైర్ పెట్టుకోవాలని ఉంది. మరియు అతను నాకు చాలా నచ్చాడు అని చెప్తుంది. కానీ విన్నీ చెప్పినది కైరోకి నచ్చదు. అందుకే ఆమె తనతో, నేను ఒక ఆర్టికల్ రాయాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. అందులో నా లైఫ్లోని బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గురించి మాట్లాడాలి. కానీ నేను ఇంకా అలాంటిది ఏమీ సాధించలేదు. విన్నీ తనతో, నువ్వు ఒక టీచర్ మరియు స్టూడెంట్ మధ్య అఫైర్ గురించి రాయవచ్చు అని చెప్తుంది. ఒక స్టూడెంట్ ఒక టీచర్ ప్రేమలో ఎలా పూర్తిగా పిచ్చిగా మారింది. కానీ కైరో విన్నీతో, ఇందులో నా అచీవ్మెంట్ ఏముంటుంది అని చెప్తుంది. దానికి విన్నీ కైరోతో, నువ్వు మిల్లర్తో అఫైర్ పెట్టుకో. మరియు దాని గురించి రాయు అని చెప్తుంది. కైరో విన్నీతో, మిల్లర్ మనకంటే 20 ఏళ్లు పెద్దవాడు అని చెప్తుంది. దానికి విన్నీ కైరోకి వివరిస్తుంది. ఈ రోజుల్లో ఇదంతా జరుగుతుంది. యాక్చువల్లీ విన్నీ తానే బోరిస్తో అఫైర్ పెట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే ఆమె కైరోకి కూడా అదే అడ్వైస్ ఇస్తుంది. మరియు ఆమె కైరోతో, మిల్లర్ నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు అని చెప్తుంది. మరియు క్లాస్లో మిల్లర్ నిన్ను చాలా ప్రేమగా చూస్తాడు. ఇదంతా విన్న తర్వాత కైరో కూడా మిల్లర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మరియు ఆమె మిల్లర్ బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తుంది. మరుసటి రోజు కైరో క్లాస్కి వెళ్ళినప్పుడు ఆమె మిల్లర్ని చూస్తూ కూర్చుంటుంది. మిల్లర్ కూడా ఇది గమనిస్తాడు. అందుకే అతను కైరో దగ్గరకు వెళ్లి, క్లాస్ ఓవర్ అయ్యాక నువ్వు నన్ను కలిసి వెళ్ళు అని చెప్తాడు. అదే క్లాస్ ఓవర్ అయ్యాక మిల్లర్ కైరో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడే బోరిస్ అక్కడికి వస్తాడు. అతను కూడా తనని అడుగుతాడు. మిల్లర్ వైఫ్ ఎలా ఉంది? మిల్లర్ తనతో, ఆమె బాగానే ఉంది అని చెప్తాడు. మరియు నువ్వు టైంకి డిన్నర్కి రా. యాక్చువల్లీ ఈరోజు బోరిస్ మిల్లర్ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాడు. వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత బోరిస్ వెళ్ళిపోతాడు. బోరిస్ వెళ్లిన తర్వాత కైరో అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ కూర్చుని ఒకరినొకరు మాట్లాడుకుంటారు. కైరో రాసిన ఒక ఆర్టికల్తో మిల్లర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే అతను కైరోకి ఆ ఆర్టికల్ని చెప్తాడు. దాన్ని మిల్లర్ కంఠస్థం చేశాడు. అది విన్న తర్వాత కైరో చాలా హ్యాపీగా ఉంటుంది. మిల్లర్ తనతో, నీ ఫేవరేట్ రైటర్ స్టైల్లో నువ్వు ఒక షార్ట్ స్టోరీ రాయు. నువ్వు ఇలా చేస్తే నేను నీకు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ ఇస్తాను అని చెప్తాడు. కైరో మిల్లర్తో, నేను మీ బుక్స్ కూడా చాలా చదివాను. వాటి గురించి నాకు చాలా తెలుసు అని చెప్తుంది. కైరో మిల్లర్కి తన బుక్ నుండి కొన్ని లైన్స్ చెప్తుంది. ఇది విన్న తర్వాత మిల్లర్ కైరోతో మరింత ఇంప్రెస్ అవుతాడు.
ఎందుకంటే మిల్లర్ బుక్ని ఎవరూ ఇంత బాగా చదవలేదు. మిల్లర్ కైరోని పోయట్రీ వినడానికి ఒక ప్లేస్కి పిలుస్తాడు. మరుసటి రోజు కైరో కూడా రెడీ అయ్యి మిల్లర్ చెప్పిన లొకేషన్కి చేరుకుంటుంది. అక్కడ మిల్లర్ కూడా వస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని పోయట్రీ వినడం స్టార్ట్ చేస్తారు. మిల్లర్ పోయట్రీని చాలా జాగ్రత్తగా వింటాడు. కానీ కైరో కేవలం మిల్లర్ని మాత్రమే చూస్తుంది. పోయట్రీ విన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కలిసి కాఫీ తాగుతారు. మరియు వాళ్ళు ఒకరినొకరు చాలా మాట్లాడుకుంటారు. కానీ అక్కడ కూడా కైరో మిల్లర్ని అదే కళ్లతో చూస్తుంది. మరుసటి రోజు కైరో రెడీ అయ్యి తన స్కూల్కి వెళ్తుంది. కైరో మిల్లర్ మరియు బోరిస్కి తాగడానికి కాఫీ ఇస్తుంది. మిల్లర్ కైరో డ్రెస్ని చాలా పొగుడుతాడు. వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. అదే రాత్రి టైంలో మిల్లర్ మరియు బోరిస్ కూడా డిన్నర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు విన్నీని కలుస్తారు. ఎందుకంటే విన్నీ అదే రెస్టారెంట్లో పనిచేస్తుంది. విన్నీ ఆ పిల్లల నుండి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది. విన్నీని చూసి మిల్లర్ని అడుగుతాడు. నువ్వు మాట్లాడుతున్న అమ్మాయి ఇదేనా? మిల్లర్, ఈ అమ్మాయి కాదు అని చెప్తాడు. ఆ అమ్మాయి పేరు కైరో. మరియు ఆమె చాలా స్మార్ట్ అమ్మాయి. మిల్లర్ కైరోని పొగడటం విన్న తర్వాత విన్నీ, నువ్వు కూడా ఒక రైటర్వి అని చెప్తుంది. కానీ ఇప్పుడు నువ్వు రాయలేవు. మరియు నువ్వు నీ కలని చంపేశావు. అందుకే నువ్వు టీచర్ అయ్యావు. ఇదంతా వినడానికి మిల్లర్కి నచ్చదు. మరుసటి రోజు మిల్లర్ స్కూల్లో ఉన్నప్పుడు అతనికి వికా నుండి ఒక మెసేజ్ వస్తుంది. వికా మిల్లర్ని ఎక్కడికైనా బయటకు వెళ్ళమని అడుగుతుంది. అందుకే మిల్లర్ తన క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే కైరో మరియు విన్నీ అక్కడికి వస్తారు. కైరో మిల్లర్కి తన ఫేవరేట్ రైటర్ గురించి చెప్తుంది. ఆ స్టైల్లో ఆమె తన షార్ట్ స్టోరీని రాయబోతోంది. కైరో మిల్లర్ని ఇంప్రెస్ చేయడానికి అతను మళ్ళీ రాయమని అడుగుతుంది. మరియు తనతో నువ్వు ఇంకా ఒక గ్రేట్ రైటర్ అవ్వగలవు అని చెప్తుంది. కానీ మిల్లర్ త్వరగా ఇంటికి వెళ్ళాలి. అందుకే అతను కైరో మాటలకి పెద్దగా పట్టించుకోడు. మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిల్లర్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత విన్నీ మిల్లర్ టేబుల్ పైకి ఎక్కుతుంది. కైరోతో జోక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ అప్పుడే బోరిస్ క్లాస్ రూమ్ లోపలికి వస్తాడు. బోరిస్ని చూసి విన్నీ అతనితో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. విన్నీ బోరిస్ని తన నెంబర్ అడుగుతుంది. అందుకే బోరిస్ తన ఫోన్ని ఇస్తాడు. కానీ మిల్లీ బోరిస్ ఫోన్ని తన బట్టల్లో పెట్టుకుంటుంది. కైరోకి కూడా తెలుస్తుంది. తన మొబైల్ బ్యాగ్లో లేదు. మరోవైపు మిల్లర్ మరియు బీ ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే బీకి ఏదో ముఖ్యమైన పని ఉంది. అప్పుడు మిల్లర్కి ఒక కాల్ వస్తుంది. అది కైరో ఫోన్ నుండి వస్తోంది. ఎందుకంటే మిస్టేక్తో మిల్లర్ కైరో ఫోన్ని తనతో పాటు తీసుకువచ్చాడు. కైరో మిల్లర్ని తన ఫోన్ని తిరిగి ఇవ్వమని అడుగుతుంది. అందుకే మిల్లర్ కైరో ఇంటికి తన ఫోన్ని తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు. మిల్లర్ కైరో ఇంటి బయట నిలబడినప్పుడు కైరో ఒక బ్యూటిఫుల్ డ్రెస్లో ఇంటి నుండి బయటకు వస్తుంది. ఇది చూసి మిల్లర్ షాక్ అవుతాడు. కైరో కూడా మిల్లర్ దగ్గరకు వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మునిగిపోతారు. అదే రాత్రి టైంలో మిల్లర్ తన ఇంట్లో ఉంటాడు. కానీ అతను ఇంకా కైరోని మిస్ అవుతున్నాడు. మిల్లర్ని ఇలా చూసినా ఆమె అతన్ని బయటకు వెళ్ళమని అడుగుతుంది. ఎందుకంటే మిల్లర్ కారణంగా కూడా ఆమె తన పనిని చేయలేకపోతోంది. అందుకే మిల్లర్ అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక చిన్న క్యాబిన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కైరో పంపిణీ చేసిన స్టోరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. దాన్ని కైరో తనకి పంపింది. కైరో ఈ స్టోరీని ఒక స్టూడెంట్ మరియు ఒక టీచర్ గురించి రాసింది. అది కైరో మరియు మిల్లర్ లాగే ఉంది. ఆ స్టోరీని చదివిన తర్వాత మిల్లర్ తనని తాను కోల్పోతాడు. ఎందుకంటే ఆ స్టోరీ పూర్తిగా అడల్ట్గా ఉంది. మరుసటి రోజు పొద్దున్నే మిల్లర్ క్లాస్కి వెళ్ళినప్పుడు అతను కైరోతో సరిగ్గా మాట్లాడడు. అందుకే అతను కైరో మిల్లర్ని దీని గురించి అడుగుతాడు. దానికి మిల్లర్ కైరోతో చెప్తాడు. నువ్వు ఈ స్టోరీని అసైన్మెంట్లో పెట్టాలని కోరుకుంటున్నావు. మరియు నీ స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు అందులో చాలా విషయాలు రాశాను. అది చాలా తప్పు. కానీ కైరో మిల్లర్తో చెప్తుంది. నేను ఇదంతా మన గురించే రాశాను. మిల్లర్, మన మధ్య ఇలాంటిది ఏమీ జరగలేదు అని చెప్తాడు. దాన్ని నువ్వు ఈ స్టోరీలో రాశావు. మిల్లర్ కైరోకి మళ్ళీ రాయమని చెప్తాడు. మరియు అతను తనతో చెప్తాడు. నువ్వు ఇలా చేయకపోతే నేను నిన్ను ఫెయిల్ చేస్తాను. ఇదంతా విన్న తర్వాత కైరోకి కోపం వస్తుంది. మరియు అతను మిల్లర్తో చెప్తాడు. నేను చాలా మంచి స్టోరీ రాశాను. కానీ నువ్వు దాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ రైటర్వి కాలేవు. మరియు నువ్వు ఎప్పుడూ చేయలేనిది నేను చేశాను. నువ్వు నన్ను ఫెయిల్ చేస్తే రిజల్ట్ బాగా ఉండదు. ఇది చెప్పి కైరో ఏడుస్తూ ఇంటికి వస్తుంది. విన్నీతో కలిసి తాగడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో మిల్లర్ కూడా కంగారుగా ఇంటికి వస్తాడు. మరియు తన వైఫ్ బీకి అంతా చెప్పి కైరో స్టోరీని చదవడానికి ఇస్తాడు. దాన్ని చదివిన తర్వాత బీ కూడా రొమాంటిక్గా మారడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే బోరిస్ అక్కడికి వస్తాడు. అది మిల్లర్ మూడ్ని స్పాయిల్ చేస్తుంది. మరోవైపు కైరో విన్నీతో చెప్తుంది. మిల్లర్ నన్ను లవ్ చేయడం లేదు. అతను కేవలం నాతో ఉండటానికి నటించాడు. కైరో విన్నీకి బోరిస్కి మెసేజ్ చేయమని చెప్తుంది. విన్నీ బోరిస్కి మెసేజ్ చేస్తుంది. కానీ బోరిస్ విన్నీ మెసేజ్కి రిప్లై ఇవ్వడు. అందుకే కైరో మరియు విన్నీ కలిసి వాళ్ల ఫోటోని బోరిస్కి పంపిస్తారు. దాన్ని చూసి బోరిస్ మిల్లర్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అదే టైంలో మిల్లర్కి స్కూల్ నుండి ఒక కాల్ వస్తుంది. ఎందుకంటే మిల్లర్ మరియు కైరో గురించి అందరికీ తెలిసింది. బీ మిల్లర్ని అడుగుతుంది. ఆ అమ్మాయి కేవలం ఒక స్టోరీ మాత్రమే రాసింది. అందులో ఏమి జరిగింది? నీకు మరియు కైరోకి మధ్య మరేదైనా జరుగుతోందా? కానీ మిల్లర్ బీకి నిరాకరిస్తాడు. మరియు తనతో మన మధ్య ఏమీ లేదు అని చెప్తాడు. మరుసటి రోజు ప్రిన్సిపల్ కైరోని తన ఆఫీస్కి పిలుస్తాడు. మిల్లర్ మరియు తన గురించి అడుగుతాడు. దానికి కైరో తనతో చెప్తుంది. మిల్లర్ నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. మరియు మేము స్కూల్ బయట కలుసుకునేవాళ్లం. ప్రిన్సిపల్ ఇప్పుడు మిల్లర్ని తన ఆఫీస్కి పిలుస్తాడు. మరియు అతన్ని అదే ప్రశ్న అడుగుతాడు. కానీ మిల్లర్ తన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతాడు.
దానితో ప్రిన్సిపల్కి అంతా అర్థమవుతుంది. మరియు ఆమె మిల్లర్ని ఫైర్ చేస్తుంది. బయట మిల్లర్ బోరిస్తో కూర్చుంటాడు. బోరిస్ మిల్లర్తో నువ్వు నీ లిమిట్ క్రాస్ చేసి ఉండకూడదు అని చెప్తాడు. మిల్లర్ బోరిస్కి అర్థం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బోరిస్ మిల్లర్ మాట వినకుండా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మిల్లర్ బీతో చెప్తాడు. నిన్ను ఫైర్ చేశారు. ఇది విన్న బీ మిల్లర్పై డౌట్ పడుతుంది. మరియు కైరో గురించి నిజం చెప్పమని అడుగుతుంది. కానీ మిల్లర్ బీతో చెప్తాడు. మన మధ్య ఏమీ లేదు. మరియు వాళ్ళు గొడవ పడటం స్టార్ట్ చేస్తారు. బీ మిల్లర్కి డివోర్స్ ఇవ్వమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం విన్నీని చూస్తాం. ఆమె కైరో దగ్గరకు వెళ్తుంది. మరియు తనతో చెప్తుంది. నువ్వు మిల్లర్ని బాగా చూసుకోలేదు. అతన్ని ఫైర్ చేశారు. విన్నీ కైరోతో చెప్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కైరో విన్నీతో చెప్తుంది. మిల్లర్ నన్ను బాగా చూసుకోలేదు. మరియు అతను నన్ను యూజ్ చేశాడు. ఇప్పుడు నాకు ఏమి అర్థమవుతుందో తెలుస్తుంది. విన్నీ, నువ్వు మిల్లర్ మాటలని అంత సీరియస్గా తీసుకోకూడదు అని చెప్తుంది. నువ్వు ఇంకా వినకపోతే అప్పుడు నేను మీ గురించి నిజం ప్రిన్సిపల్కి చెప్తాను. ఇది విన్న తర్వాత కైరో విన్నీతో చెప్తుంది. నువ్వు ఇదంతా చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను మిల్లర్ మరియు బోరిస్ లైఫ్ని స్పాయిల్ చేస్తాను. మరియు అదే టైంలో ధోనీ టీచర్ తన జాబ్ని కోల్పోతాడు. ఇది విన్న తర్వాత విన్నీ వెళ్ళిపోతుంది. మరియు అదే విధంగా కైరో మిల్లర్ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. ఇదంతా చేస్తూ కైరో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కైరో మిల్లర్ని చివరిసారిగా కలవడానికి వెళ్తుంది. అక్కడ తన స్టోరీలో ఆమె తన్నే ఒక హీరోగా చెప్తుంది. మరియు మిల్లర్ని ఒక విలన్గా. కైరో మిల్లర్ని ఏడుస్తూ చూస్తుంది. ఎందుకంటే ఆమె ఇంకా మిల్లర్ని లవ్ చేసింది. మరియు ఈ సస్పెన్స్తో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు మూవీ నచ్చితే అయితే వీడియోని లైక్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు.